బ్రేకింగ్ అంశం సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామపై దాడి, క్రైస్తవులతో వివాదమా? అంటే మనకు కొద్దిసేపటి క్రితం కొన్ని బ్రేకింగ్స్ కూడా వస్తూ ఉన్నాయి సార్. జనసేన పార్టీకి చెందిన నాయకుల మీద కూడా దాడులు చేసినట్టు బేసిక్గా జనసేన పేరు ఏదో ఒకటి రెండు చోట్ల చూసా, కానీ బేసిక్గా అది రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఒక వివాదం. ఇది ఇంత ముందు నుంచి కూడా నడుస్తూ ఉంది. ఆకివీడులో ఒక చోట విగ్రహాలు పెట్టారు, రాముడి విగ్రహాలు ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకొని వాళ్ళు ఏదో పూజిస్తున్నారు. ఆ పక్కనే ఆ స్థలమేమో మాది చర్చి స్థలం అని వాళ్ళు చెప్తున్నారు. విగ్రహాలు పెట్టుకోండి అన్న పద్ధతిలో నడుస్తుంది. ఇది ఇప్పుడు కాదు, ఏడాది నుంచి. అది కూడా ఎప్పుడు జరిగిందంటే 2022లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అయోధ్య నుంచి వచ్చిన సాధువులు కొంతమందిని అక్కడికి వెళ్ళారు. సో వాళ్ళు ఏదో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారని అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం ఆందోళన పడ్డాము. తర్వాత దాన్ని ఏదో సర్దుబాటు చేసి కేసులు అదే అయిపోయింది. సో ఇప్పుడు హఠాత్తుగా రఘురామకృష్ణరాజు ఆ నియోజకవర్గం, నేను విన్న సమాచారం చెప్తాను, ఇంకా ఏదన్నా ప్రభుత్వం అధికారికంగా చెప్తే మనం పరిశీలించుకోవచ్చు. ఈయన వెళ్ళి మీరు విగ్రహాలు ఎందుకు, మీరు గుడి కట్టుకోండి, నేను మీకు సాయం చేస్తానని చెప్పి వాళ్ళకి ఆయన చెప్పారని. దాంతో అక్కడ వాళ్ళ మధ్యలో కొంత వివాదం వస్తూ ఉంది, ఆ పెరుగుతూ ఉంది. ఈ మధ్య 2-3 చోట్ల ఆయన ఛానల్స్లో మాట్లాడడము ఇవన్నీ చెప్పడం కూడా జరుగుతూ వచ్చింది. అలాగే మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ప్రశాంతంగా ఉన్న చోట అనవసరంగా ఈయన తీసుకొస్తున్నారు, విగ్రహాలు పెట్టుకుని ఏదో నడుస్తున్నదాన్ని ఎందుకు మీరు పెంచుతున్నారు అనే మాట అతను కూడా, హర్ష కుమార్ కూడా బహిరంగ ఆయన వివాదాలకు సంబంధించిన ప్రతి అంశంలో ఆయన దూరిపోయి ఏదో ఒకటి మాట్లాడుతూ చేస్తున్నారు. పైగా అక్కడ ఆయన పివి సునీల్ కుమార్ ప్రస్తావన కూడా మాటికి పోలీస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ ప్రస్తావన. నిన్ననే పాస్టర్ ప్రవీణ్, అప్పుడు మొదటి ప్రవీణ్ పగడ, ఆ మొదటి వర్ధంతి అదొకటి జరిగింది. ఇలా వరుస ఘటనలు. అంతకుముందు ఒక ఫాదర్ ఎవరో ఆయన పవన్ కళ్యాణ్ మీద మాట్లాడారని కేసు పెట్టారు. సో గోదావరి జిల్లాలో ఈ మతపరమైన ఉద్రిక్తత, కొంత హిందూ వర్సెస్ క్రిస్టియన్. ఇప్పుడు నేను ఎందుకు ఉపసభాపతి గారు మాట్లాడింది చూసాను. ఆయన 1-2 సార్లు ఏమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి, రాజ్యాంగ పరంగా కన్వర్టెడ్ క్రిస్టియన్స్, దళిత్స్ వాళ్లకు రిజర్వేషన్లు రావాలి కాదు, దీని మీద రాజ్యాంగ ధర్మాసనానికి ఇవ్వాలని అందరు చెప్తున్నారు. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దానికి ఆకివీడులో తగాదాకు సంబంధం ఏంటి సార్? ఏదో అయోధ్య రామాలయ స్థాయిలో ఆకివీడు రామాలయ సమస్యను చేయడం అనే ఒక ఆలోచన ఆయనకు ఉన్నట్టుగా ఉంది. నాకు తెలిసి అక్కడ రఘురామ గారి మీద దాడి చేయబోతా ఉంటే జనసేన పార్టీకి చెందిన నాయకులు ఆకివీడులో అడ్డుకున్నారు. వారి మీద కూడా కత్తులతోటి దాడి చేస్తే కొంతమందికి గాయాలు. ఒక వెబ్సైట్ లో నేను చూశాను, జనసేన ఇప్పటికి నేను చూసిన మేరకు జనసేన అఫీషియల్ వెబ్సైట్ లో కూడా లేదు. ఒక 2-3 పేర్లు చెప్పి వీళ్ళు గాయపడ్డారు అంటారు. ఎవరు గాయపడినా ముందు ఇలాంటి ప్రశంసత కావాలి, ఘర్షణలు ఇవి రాకూడదు. రెండవది, బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి వివాదాలు వస్తే పరిష్కారం చేసే వైపు దిశలో వెళ్తే మంచిది తప్ప ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అసలు ఎవరు హిందువులో ఎవరు కాదో టెస్ట్ చేయాలని చెప్తున్నారు ఈయన. ఇందాక ఛానల్లో నేను వస్తూ చూస్తుంటే ఇవన్నీ బొత్తిగా మన పనులు కాదు. ఇవి ఇంకా రానున్న రోజులు పోతాయి సార్ ఇవి. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ఈ 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు బలంగా ఉంది మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే. ఇప్పుడు గోదావరి జిల్లాలో మనం అమలాపురం ఇష్యూ వచ్చినప్పుడు కానీ, అన్నవరంలో రథం అని అవన్నీ సిబిఐకి ఇచ్చారు కదా, ఎందుకు తేల్చి మీరు చెప్పలేదు? మొన్న పవన్ కళ్యాణ్ రామతీర్థం గురించి కూడా ఆ మెట్లను ఏదో వాటిని చుట్టూ అదొక ప్రదర్శనానికి ఒక ఏర్పాటు చేస్తూ అది ఆయన మాట్లాడారు. ఆయన కూడా సనాతన ధర్మ పరిరక్షణకు మేము కట్టుబడి ఉన్నాం. ఒకటి, ప్రభుత్వము ఒక భారత రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలకు ఇచ్చేటటువంటి రక్షణ ఇవ్వాల్సిందే. కానీ అందులో సభాపతులు, ఉపసభాపతులు వీళ్ళు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళు అసలు ఎవరు చెప్పారండి? వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకొని ఎవరు హిందువులో ఎవరు కాదో ఇవన్నీ టెస్ట్ చేయమని, కానీ వాళ్ళు వస్తే ఆపమని ఎవరు చెప్పారు? ఇంకోటి, ఎవరైనా ఎందుకు ఆపారు? పోలీసులు అసలు ఎందుకు దీన్ని అంత దగ్గర రానిచ్చారు? కాబట్టి ఇప్పటికే నా ఉద్దేశంలో గతంలో కూడా 3-4 చోట్ల రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఇలాంటి వివాదాలు వచ్చాయి. కారణం వాళ్ళు అని ఆయన అంటారు, ఈయనే కారణం అని. ఆఖరు తెలుగుదేశం తరఫున చాలా బాగా ప్రచారం చేసే ఒక మిత్రుడు కూడా రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి మీద విమర్శలు చేసిన సేమ్ సామాజిక వర్గం, సేమ్ వర్గము, దళిత వర్గం కూడా. సేమ్ వర్గానికి చెందిన వాళ్ళు చేశారు, దళిత వర్గానికి చెందిన వాళ్ళు కూడా చేశారు. ఇల్లు కూలగొట్టించారని చెప్పేసి చేశారు. అలాగే అంబేద్కర్ విగ్రహం పెట్టడం దాని గురించి కానీ. సో ఇలాంటివి
వాళ్ళకు సామాజిక న్యాయము తర్వాత సామరస్యంగా పరిష్కారం ముఖ్యం తప్ప దీనికి మతపరమైనది ఇచ్చేసి వెంటనే టెస్ట్ చేయండి లేదా ఎవరిని వాళ్ళని తేల్చండి అది మంచిది కాదు. నేనైతే ప్రశాంతత కావాలి, ఏమైనా వివాదం ఉంటే అక్కడ పరిష్కారం చేసుకోవాలి తప్ప పెంచుకోకూడదు. అందులో పార్లమెంట్ సభ్యులుగా లేకపోతే ఇప్పుడు ఉపసభాపతులుగా అట్లా ముఖ్య స్థానాల్లో ఉన్న వాళ్ళు సంయమనం పాటించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. ఇప్పుడు రవి గారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి దీనికి అసలేం సంబంధం లేదు. ఈ అంశం పక్కన పెడితే దళిత క్రిస్టియన్లు అనేటువంటి ఎపిసోడ్ ఇది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎవరైతే అంటే గతంలో ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ కేసులు అట్రాసిటీ కేసులు మిగతా వర్గాల మీద పెట్టేటువంటి పరిస్థితి రాజకీయ విభేదాల కారణంగా కొన్ని జరిగాయి. సో ఇంకా అలాంటి జరగాలంటే వాళ్ళు నిజంగానే ఎస్సీలు అయి ఉండాలి, క్రిస్టియానిటీలోకి వాళ్ళు వెళ్ళకూడదు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది బలంగా పెద్ద ఎత్తున చర్చగా మాత్రం ఇది గోదావరి జిల్లాలో ఇది భవిష్యత్తులో వివాదాలకు కూడా దారితీసేటువంటి ప్రమాదం రాదా? ఖచ్చితంగా దీన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అందుకే విచారించాలి. ఇప్పుడు మతం మారినంత మాత్రాన భక్తి వల్ల లేకపోతే అవమానాల వల్ల లేకపోతే దూరంగా పెడుతున్నారని వాళ్ళు మారితే వాళ్ళ స్టేటస్ ఏం మారింది? వాళ్ళు అదే పాకల్లో జీవిస్తున్నారు, అదే తిండి తింటున్నారు వాళ్ళు. కాబట్టి ముందు వివక్ష అసమానతలు వాళ్ళ మీద అన్యాయాలు పోగొడితే అప్పుడు ఆటోమేటిక్గా ఈ సమస్యలే రావు. దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ప్రతి వాళ్ళ సర్టిఫికేట్ చర్చించండి అంటే ఇది ఎక్కడ కుదురుతుందండి? కాబట్టి నిజంగా మీరు అన్నట్టుగా ఇలాంటి వివాదాలు రాకుండా ఉండాలంటే ప్రభుత్వము పోలీసులు అలాగే సామాజికంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకు తోడు ఎవరికి తోడు ఉండాలి చెప్పండి? ఎవరికి అండ కావాలి? బలమైన వాళ్ళుగా బలహీనమైన వాళ్ళు, బలహీనులకు అండ కావాలి. కాబట్టి అదేదో ఆ బలహీనంగా ఉన్నవాళ్ళు లేకపోతే అణగారిన వర్గాలు వాళ్ళకి తోడుగా ఉండాలి. కానీ దాని బలహీనలు అంటే ఆర్థిక బలహీనలే కదా సార్ ఈరోజు లెక్క పెట్టాల్సింది. ఇంకా చాలా వైడర్ చర్చ, చర్చ ముగింపులో మనం ఉన్నాం. కాబట్టి ఆర్థిక బలహీనత వేరు, సామాజిక బలహీనత వేరు. సామాజిక అణచివేత ఉంది కదా, సామాజిక అణచివేత నిజం కాదని ఎవరు చెప్తారు? ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇందాక మీరు చర్చించినట్టుగా ఒక 2 కులాలు లేదా ఇంకోటి అంటున్నప్పుడు తేడాలన్నీ పైన వాళ్ళే ఇన్ని తేడాలు మాట్లాడుతుంటే ఇంకా కింద అనగారి చాలా కాలం దూరంగా ఇప్పుడు పదే మీరు సనాతన ధర్మం అని చెప్తుంటే సనాతన ధర్మంలో వర్ణ వివక్ష భాగమే కదా, దాంట్లో భాగమే కాదని ఎవరు చెప్పలేరు కదా. ఇతర ధర్మాలని ఇతర మతాలని వ్యతిరేకించొద్దు. ఈ మతాన్ని అనుసరిస్తే కూడా చాతుర్వర్ణం మయా సృష్టం అన్న తర్వాత కింద వర్ణం వాడు తక్కువే కదా. ఆటోమేటిక్ గా వర్ణాలన్నీ పలానా వాడికి నిచ్చిన మెట్ల వ్యవస్థ పలానా వాడికి లోబడి ఉండాలని చెప్తూ ఉన్నారు కదా. భారతదేశం కచిరి బుసగొట్టున అతని గాలి చోక 4 పడగల హైందవ నాగరాజు అని జాషువా చెప్పింది ఈ మతం పరిధిలోనే కదా. రవి గారు ఇప్పుడు నేనేమంటే భారతదేశం పెద్ద హిందూ దేశం అది కాదు. భారతదేశం లౌకిక దేశం, భారతదేశం హిందూ దేశం కాదు. హిందూ దేశం అని దీనికి పేరు ఉంది చరిత్రలో. అది ఇప్పుడు కూడా ఎవరు కాదంటలేదు హిందూ. ఇప్పుడు దాన్ని ఇండియా దట్ ఈజ్ భారత్ అని రాజ్యాంగం చెప్తుంది, కానీ ఇండియా దట్ ఈజ్ హిందూ దేశం అని రాజ్యాంగంలో లేదు. మోదీ గారు ఏమైనా పెడితే అప్పుడు మనం మాట్లాడచ్చు సార్. ఇప్పుడు మరి చెప్పండి సార్, నేను చెప్పింది మీరు చెప్పండి. ఇండియా ఈజ్ దట్ ఈజ్ భారత్ అని ఉందా రాజ్యాంగంలో? ఇండియా ఈజ్ హిందూ దేశం అని ఉందా? భారతదేశం మరి ఇంకెందుకు మరి పెద్ద హిందూ దేశం, హిందువులు ఎక్కువగా ఉన్న దేశం అని దట్ ఈజ్ ఓకే. అంటే ఇప్పుడు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన పెద్దలు కానీ వాళ్ళ యొక్క ఆలోచన అంటే హిందూ ధర్మాన్ని కుదరదు. అది కుదరదు. మీరు పాటించండి, భారత రాజ్యాంగం ఏ మతాన్నైనా అనుసరించడానికి మార్పిడిని ప్రోత్సహిస్తారు సార్. మరి ప్రోత్సహించాలా? మత స్వేచ్ఛ ఏ స్వేచ్ఛ అయినా అంతే కదా. మీరు మత స్వేచ్ఛ అంటే మీ మతాన్ని మీరు అనుసరించవచ్చు, మీ మతాన్ని మీరు మార్చుకోవచ్చు, అంతే కదా. బలవంతపు మత మార్పిళ్ళు అంటున్నారు వీళ్ళు, అది గుర్తించండి మీరు. బలవంతపు మత మార్పిడి అది బలవంతమా మనఃపూర్వకం అన్నది ఎవరు తేలుస్తారు అంటున్నా. ఇటువైపు వచ్చినవన్నీ చాలా ధర్మబద్ధంగా జరిగినవి, అటువైపు జరిగినవే అని ఎవరు చెప్తారు? అయితే ఇంకా చర్చ మీరు ఇంకోసారి పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు అసలే అకివీడులో అక్కడ ఒక సున్నితమైన పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని మనము ప్రశాంతత కావాలని ఒకవైపు చెప్పుకుంటూ, కాబట్టి హిందూ మతము, ముస్లిం మతము, క్రైస్తవ మతము, సిక్కు మతము, జైన మతము ఏవి భారతదేశం యొక్క అధికారిక మతాలు కాదు. రాజ్యాంగంలో అవకాశం లేదు. అదైతే మనం అన్ని మతాలకు ఏది పద్యం చెప్పినట్టుగా పశుల వర్ణ వేరు పాలయక వర్ణము, పూల వర్ణ వేరు పూజ ఒకటే, దర్శనములు వేరు దైవము ఒకటే, విశ్వదాభిరామ వినురవేమ.